తారీఖు రోజు నాడు హుస్నాబాద్లో నలుగురు మంత్రులు, ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు సాబ్, ఒకరు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సాబ్, సహజంగా మన ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, నలుగురు మంత్రులు 1952 నుంచి 7 వరకు ఈ హుస్నాబాద్లో ఒక వేదిక మీద ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి ప్రోగ్రాంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడికి ముఖ్యమంత్రులు వచ్చారు, భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా వచ్చారు. కానీ సేమ్ టైం రాష్ట్రంలో అయినా దేశంలో అయినా మా కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు. అంటే నలుగురు మంత్రుల ప్రోగ్రాంను మాజీ ఎమ్మెల్యే ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు. అక్కడ మాట్లాడిన ఉపన్యాసాలు ఒక్క మాట టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని ఇంకా చేయాలనే సందర్భము, ఇప్పటివరకు చేసిన ఇది చాలది ఇంకా చేయాలనే పరిస్థితులలో మాట్లాడు జరిగింది. కానీ ఏ ఒక్కరిని, ఏ ఒక్క పార్టీని, ఏ ఒక్క నాయకత్వాన్ని టార్గెట్ చేసి చిన్నగా చేసి విమర్శించి మాట్లాడిన సందర్భం లేదు. మరి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుకి ఎవరు చెప్పారో ఏమో, ఇక్కడికి వెళ్ళి ఏమైనా వీడియోలో 4 ప్రోగ్రాంలు 4 మంత్రులు పంపించమంటే మేము పంపిస్తాం. దాంట్లో వాళ్ళన్న ఒక చిన్న మాట అని ఉంటే దానికి ఆయన దేనికంటే దానికి, మేము దేనికంటే దాన్ని. ఒక సందర్భంలో ఇక్కడ 7 ముఖ్యమంత్రులు వచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఊరుల రామకృష్ణారావు నుంచి శురువైతే కేసీఆర్ వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వచ్చిందంటే ఏదో ఒక పని అయింది. ఒక కేసీఆర్ వచ్చిందంటే ఏ పని కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఆయన సెంటిమెంట్ అంటాడు. హుస్నాబాద్ అసెంబ్లీ హుస్నాబాద్ బస్ డిపో పక్కపడ్డ వచ్చి మాట్లాడు. హుస్నాబాద్ సెంటిమెంటే, తర్వాత సూర్యాపేట సెంటిమెంటే, తర్వాత మెదక్ పక్కపడుతున్న పొద్దున్నే బస్సు పోతుంది సంగారెడ్డి సెంటిమెంట్. అసలు ఎన్ని సెంటిమెంట్లు ఉంటాయి మీకు? అంటే ఎన్ని అబద్ధాలు ఆడుతూ అంటారు. నోరు తెరితేనే అబద్ధాలా? నోరు తెరితేనే ప్రజలకు తప్పుతో పట్టించుగా కాదు. సినా గోదావరి నీళ్ళు తెచ్చి, కృష్ణా నీళ్ళు తెచ్చి మీ కాళ్ళు కడుగుతామంటారు. అసలు గోదావరి కృష్ణాలో అడుగు పెట్టగానే మనం నీళ్ళు తీసుకొని ఎత్తుకోగలుగుతాం. అంటే గోదావరి కృష్ణాలను కూడా చులకన చేసి మాట్లాడు. ఈ ఎత్తిపోతల పథకం నీళ్ళు గోదావరి వాటర్ అయితే మొత్తం విధాలు కరీంనగర్కి వస్తుంది. ముదుగాలు మీరే ఫలితం పొందుతారు, హుస్నాబాద్ వచ్చి మీరే ఫలితం పొందుతారు, జనగాం పోయి మీరే మొదటి ఫలితం, సూర్యాపేట పోయి మీరే మొదటి ఫలితం అంటారు. అవన్నీ ఉపన్యాసాలు కూడా మీరు విన్నారు, మేము విన్నాం. అలా కావాలంటే కూడా వినిపిస్తాం. ఎందుకు లేని ఉన్నట్టు చెప్పుడు, ఉన్నాయి లేనట్టు చెప్పుడు. 12.5 కిలోమీటర్ల టెన్నల్ మన గౌరవలి ప్రాజెక్ట్ చేస్తే తట్టెడు మట్టి తీయలేదని సతీష్ బాబు పక్కన ఉండే నాసండే అన్యాయులు అంటారు. 1.4 TMCల గౌరవలి ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు మీదకి వచ్చి కేసీఆర్ ఇది చిన్న ఉన్నది పెద్ద కట్టాలి అన్నాడు. మరి ఆయన నిలబడ్డ కట్ట ఒక్క తట్టడైనా ఈ తట్టల పిచ్చి జనడు మారుకుంటారు. ఈ భాష ఎందుకు మీరు మార్చుకోరు? జీవోలు తీసుకొస్తే ఆడియో జీవో, తర్వాత ఏసీపీ ఆఫీస్ జీవో, తర్వాత పాలిటెక్నిక్ జీవో, 3 జీవోలు తీసుకొస్తే ఇది 4 గెలుకో రావడానికి కూడా అక్కడ రావట్లేదు. మరి అవి ఇక్కడ ఎందుకు పెట్టారు? ఏమన్నా మీరు అట్లా పెడితే మీ 4 తాటిపట్టాలని మేము అనలే కదా. హుస్నాబాద్ హాస్పిటల్ మొన్న కట్టింది. హుస్నాబాద్ హాస్పిటల్ మళ్ళీ 150 పడకల హాస్పిటల్తో కూడా ఫౌండేషన్ తెప్పించింది. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మళ్ళీ 10 కిలోమీటర్లు వస్తుంది. 4 లైన్ల రోడ్డు. ఆ మంత్రిని తీసుకొని ఫౌండేషన్ తెప్పించాం. నేను చేసిన తప్పేంది? మీరు ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఎన్ని ఎంజాయ్ చేసి ఎన్ని తప్పుడు పనులు చేయాలి అన్ని చేసి ఊరు మొత్తం మీ అన్యాయాల చేతుల ఇసుక దోసుకొని ఎల్లమ్మ చెరువు కట్టాని దాని మీద బద్దుష్క పోసి ఒక్క వాన పడితే వేల లక్షల కాట్లు పడ్డాయి. అవన్నీ ఇలా పెట్టి టీవీలలో వీడియోలలో అది లేదా దాని బ్యూటిఫికేషన్కి 16 కోట్లతో చేస్తారు. గౌరవల్లి ప్రాజెక్టు కడితే హుస్నాబాద్ ఎల్లమ్మ చెల్లకు ఒక భూమి పెట్టమంటే నవలాడ చేతులు ఒక్క హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కిందనే 2800 ఎకరాల భూమి
పారుతుంది. తర్వాత హుస్నాబాద్లో ఇప్పుడు 20 నుంచి 25 వేల మందికి తాగునీరు అక్కడికి వస్తుంది. వినకపోతుంది. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి నుంచి రేణుగుంట వరకు 25-30 కిలోమీటర్లు వాకు ఇప్పుడు జీవనదిలాగా ఉంటుంది. గొర్రె మేక మెగడ తాగడానికి నీళ్ళు తాగడానికి అది 24 గంటలు ఉపయోగపడే చేయమంటే దాన్ని మేము చేసినామంటే లౌడ్ స్పీకర్ పెట్టి విలేకరుల ముంగంటే అది లేదని రుజువు చేసుకుంటుంది. ఎప్పుడు మీరు కాన్సన్ట్రేషన్గా చేసారు, ఎప్పుడు మీరు చేసే అభివృద్ధి మేము ఓరలేదు, ఎప్పుడు మిమ్మల్ని ఇచ్చినాం, ఎప్పుడు మేము ఎగతాళి చేసినాం, ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఒక 17-18 నెలలే అధికారం లేకపోతే మీరు ఇంత గాయగత్తరైతే 50-72 సంవత్సరాల 50 ఏళ్ళ అధికారంలో ఉంది కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో. మరి మేమెంత గాయగత్తర కావాలి? మేము అట్లా అవుతానమ్మా. మీరు ఉన్నప్పుడు అక్కడ అద్దు ఆర్టీఓ ఆఫీసు కృష్ణవాళ్ళ పురాలింగారెడ్డి సాబు వాళ్ళ కాలువలు వాళ్ళందరూ ఇస్తామన్నారని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ ప్రైవేట్ కార్యాలయంలో కలిసింది. ఓకే అంటారు, తెల్లారి తీసుకొని అక్కడ కట్టించారు. ఇవాళ అదేమన్నా 16 కోట్లు కొంత పెట్టి కట్టించారు. అదేమన్నా ఊరోళ్ళకి దగ్గర అయిందా? ఈ ఊరోళ్ళకి కాదు, ఏ ఊరోళ్ళకి దగ్గర అయింది. ఇక్కడ కట్టిన కిషనగర్ వాళ్ళకి కూడా దూరం ఉంది. తర్వాత కృష్ణవాళ్ళ వ్యవసాయ మార్కెట్ వాళ్ళతో గుర్తుకాడ ఏదో కూరగాయల మార్కెట్ కట్టించింది. అక్కడ అంతకుముందే 90% అయిపోయింది. కృష్ణాద పిల్లలు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆడపిల్లలు మోడ్లాలు ఆడుకుంటారు, షటిల్, టేబుల్ టెన్నిస్, చెస్ లాంటి ఆడుకొని మంచి ప్రతిభావంతులు కావాలని నేను సర్పంచ్ టైంలో తర్వాత ఆర్ల వెంకట ఎంపీ టైంలో ట్రై చేసింది. దానిలో 2 సార్లు పుట్టినరోజు చేసుకునే సతీబాబు దీనికి ఇట్లా ఉడన్ కొట్టేయాలి, మా ఇంజనీర్ గారు అట్లుంటుంది ఇట్లుంటుంది అని ఉపన్యాసాలు ఇచ్చే దాన్ని తీసేసి అలా అనాధికారికంగా తీసుకుపోయి ఏం చేస్తుంది వ్యవసాయ మార్కెట్ వాళ్ళకి కంపెనీ వ్యవసాయ మార్కెట్ డబ్బులు మున్సిపాలిటీ దాన్ని ఓపెన్ చేసి 3 నెలలు అవుతుంది. ఒక్క కూరగాయల దుకాణం పెట్టి తక్కలేదు. మరి మీరు రాని మీరే చేశారు కాబట్టి రేపు వచ్చి మీరే పెట్టింది ఎవరితో వాళ్ళతో ఎవరితో ఇట్లా చేసి ఇవాళకు తిరుమలేసారి టైంలో ఉప్పరాజు లక్ష్మీకాంతరావు స్వామి మేమంతా కలిసి అప్పుడు పిల్లలు ఆడ పెడితే నడవలేదని ఆడ ఆటల పోటీలు పిల్లలు ఆడుకుంటారని చెప్పి అజ్జెత్తింది. దాన్ని చెగొడుతుంది. అసలు ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా ధ్వంసం చేసి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన మీరే, మేమే అభివృద్ధి చేసినాం, మేము చేసిన అభివృద్ధి మీరు ఓర్తలేరు. కృష్ణానగర్ రూపురేఖలు మార్చారు. ఇక్కడ అక్కడ చేసారు, అక్కడ ఇక్కడ చేసారు. ఆ రేఖలు మార్చారు. అందమైన రేఖలు కాదు, హీనమైన రేఖలు చాలా మార్చారు. మీ అనుయాయులు మొత్తం గవర్నమెంట్ భూమి కబ్జా చేసింది. 608 సర్వే నంబర్లు మీటర్లు తీసుకుంది. వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు ఉన్నాయి. అవే కాదు, మీ తీగలకుంట కాడ కూడా ఎందుకంటే ఆ ఊరు ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు మున్సిపాల్ నుంచి. దాని నుంచి వాళ్ళకు పట్టాలైనట్టు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసు ముద్రలు మీరే మీ మనసులో కొట్టిరి, మున్సిపల్ ఆఫీసు ముద్రలు మీరే కొట్టిరి, మీ మనసులో కొట్టిరి, సంతకాలు పెట్టిరి, ఇవన్నీ ఇచ్చిరి. 24 గంటలు కృష్ణావారిని ధ్వంసం చేసిన వాళ్ళు మీ పక్కన 40-50 సంవత్సరాలు ఇక్కడ ఈ పక్కన ఏ ఒక్కరు ఎవరి భూమి గుంజుకున్నారో ఎవరి పంచాయతీ చెప్పి పైసలు తీసుకున్నారో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గారికి కడుతుంది. అలా ఎంఈఓ అర్జున్ అనేట ఆయన ఇక్కడ ఉండే 2-3 పిల్లల దగ్గర ఉద్యోగాలు పెట్టి ఇస్తారు, 10 లక్షలు తీసుకున్నారు. మా రమేష్ నాయక్ వాళ్ళ అన్న దగ్గర సంపత్ నాయక్ దగ్గర 10 లక్షలు తీసుకుంటే ఆయన 2-3 సార్లు కూర్చుండబెట్టి పంచాయతీ చేస్తారు. ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే కోటాల్లో పంచాయతీ చేసి ఆయనతో కాగితాలు రాపించి చెక్కులు తీసుకుంటారు. అది పంచాయతీల భవనం చేశారు. కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏదైనా ఒక అధికారికంగా అందుకెళ్ళి ఈ అభివృద్ధి కోసం ఎన్ని లెటర్ రాశారు పెడతారు బయట పెట్టింది. 24 గంటలు ఇక్కడ అభివృద్ధి కోసం కష్టపడే వాళ్ళని ఎందుకు మీరు ఎగతాళి చేస్తారు, ఎందుకు తిడతారు? దానివల్ల మీకు వచ్చేది ప్రాంతానికి వచ్చేది. వాస్తవంగా ఏదైనా ఉంటే మమ్మల్ని అడుగురు. అసలు మీ టైంలో ఉన్న ఎస్పీ నిన్నటి కాకుండా ఇప్పుడున్నది ఎస్సీపీ, మీ టైంలో ఉన్న ఏసీపీ నిన్నటి దాకా ఉన్నాడు, మీ టైంలో ఉన్న ఎస్ఐ ఇప్పుడు ఉన్నాడు. మా మీద ఎప్పుడన్నా ఒక్కటి పోలీసుల కంప్లైంట్ ఉందా? నీ పార్టీ వాళ్ళ మీద ఉందా? ఎందుకు ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు? ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇక్కడ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి
మీ స్థాయిని తగ్గించుకుంటే అది మీ ఇష్టం. ప్రజలలో ఒకే స్టేట్మెంట్ ఇస్తేనే ప్రజలంతా నమ్మి అదంతా నిజం అనుకొని మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే ముగ్గురు నమ్ముతారు అనుకుంటే అది మనం భ్రమ చేసుకుంటూ పోతూనే ఉండాలి. అవును, మీ టైంలో ఇంత హాస్పిటల్ కట్టారు, దాన్ని ఓపెన్ ఒక్కటే చేసినామా? అప్పుడు 150 పడకల ఆసుపత్రి ఫౌండేషన్ కూడా వేసినాం కదా. ఇప్పుడు మేము కట్టించిన మా టైంలో కట్టిన సొరంగ మార్గంలో ఒక మోటార్ పెట్టి స్విచ్ చేసి ఏదో ట్రయల్ రన్ చేసినామని ఉత్సవాలు ఊరేగింపు తీర్తిరి, ఊరు ఊర్లను కోసి మా భోజనాలు పెడితిరి. రాత్రి ఎవరు అందరూ వండుకున్నాక దండలేసుకొని తిరిగి అదన్నా మేము వద్దానమా? దాన్ని ఎవరు విమర్శించినామా? ఇట్లా చేస్తారా అన్నామా? ఇప్పటికైనా ఆలోచించుని. మీరు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునేటోళ్ళు నిజంగా అయ్యేటోళ్ళు అయితే ఈ ప్రాంతం గురించి పాజిటివ్గా ఆలోచించారు. నెగటివ్గా ఇక్కడే స్టేట్మెంట్ ఇస్తామంటే మాకేం అభ్యంతరాలు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏం పాలసీ ఇచ్చారో నేను చెప్తాను. రేపటి నుంచి ఇంజనీర్ కాలేజ్ స్టార్ట్ అవుతాను. ఇంజనీర్ కాలేజ్ అయితే కూడా ఎగతాలు చేస్తారు. శాతవరంలో ఎక్కడ ఇంజనీర్ కాలేజ్ చేయలేదు, ఇక్కడ ఎట్లా ఇచ్చారు అంటే కన్నమంటనా? మీకు నచ్చలేదా? ఎట్లా ఇచ్చారు అన్నట్ట? 4 కోర్సులు రేపటి నుంచి అడ్మిషన్, ఒక్కొక్క దాంట్లో 60 సీట్లు, 240 సీట్లు. తర్వాత మెడికల్ కాలేజీ సరే ఇక్కడ ప్రియాంక గాంధీ వచ్చింది డిసెంబర్ 24, 2023, నవంబర్ 24 నాడు వచ్చింది. వస్తే ఇక్కడ మా మహాసంటలో ఇక్కడెక్కడ దవాఖాన సౌకర్యాలు లేదు. ఒక వ్యక్తి కంచెలి అనుకోండో లేకపోతే హైదరాబాద్ తీసుకుపోతా అంటే ఓవర్ బ్లీడింగ్ అయి చచ్చిపోయినని కొన్ని రియాలిటీస్ నేను చెప్తే ప్రియాంక గాంధీ చెప్పింది నవంబర్ 24 నాడు ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరం అని చెప్తే. ఒక మెడికల్ కాలేజ్ అంటే మన సతీబాబు సాబ్ తెలుసు, 600-700 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆర్థికంగా దివాళా తీసి కాంగ్రెస్ చేతిలో పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కేంద్రంలో అనుమతి ఇవ్వడానికి ఆలోచన కలిగిన ప్రభుత్వాలు ఏమన్నట్టుంటే అసలు కాళేశ్వరం పంచాయతీ 24 గంటలు ఏటీఎం అన్నారు కేంద్ర మంత్రులు. మరి అది దాన్ని మొక్కలు పడే సంవత్సరం మీద 7 నెలలు కాబట్టి మరి దాని మీద 60 సార్లు వచ్చి ఇంజనీరు గాలిమోటర్లలో వచ్చి రోజు ఎంక్వైరీ పోయినసారి కూడా చెప్పినాను. మా జాలయ్య సాబ్ మన మాజీ ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆఫీసులో మొన్న వచ్చినటువంటి 4 మంత్రులు వచ్చి హుస్నాబాద్ అభివృద్ధి విషయం లోపల ఫౌండేషన్లు ఇనాగ్రేషన్లు చేసిన సందర్భంలో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ 4 మంత్రులను మీరు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఒక నవ్వులపాలు చేయడానికి నవ్వులపాలైంది మీరు వచ్చినటువంటి మీటింగ్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో మేము పత్రికల్లో మేము ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది. ఎన్నో విషయాలు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే గారు. ఇప్పటి వరకు హుస్నాబాద్ ఇందుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి దేశ చిన్నమల్లె నుంచి మొదలు పెడితే నిన్న మీరుండే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరం కూడా ఏ ఎమ్మెల్యేను కూడా విమర్శించలే. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లోపల ఈ పనులు చేస్తే ఈ నియోజకవర్గానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోని మేము విమర్శించుకోవాల్సిన ఒక మంచి నువ్వు ఇన్ని రోజులు మేము మంచి నాయకుడు అనుకున్నావు, కానీ నీవెమ్మడు కూడా తస్మా జాగ్రత్త అనేటువంటి మాటలు వింటే మాత్రం మేము కూడా ఇక్కడ ఉన్నంత బీసీ బిడ్డలు. మరి నువ్వు తినేది మేము తినేది తేడా ఉంటుంది. జాగ్రత్తగా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నీ నోటి వెంట ఇటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా సహించలేదు. ఒక్క మాటకు 100 మాటలు మాట్లాడతామనేటువంటి విషయం కూడా పొన్నం ప్రభాకర్ గారిని వెంట మాత్రం ఊరుకునేది లేదని చెప్పి చెప్తాను. ఒక 3 మంత్రులు ఆ వల్ల ముంగట ఒక చిన్న పిల్లాడు మంత్రి, మనం ప్రభాకర్ గారు చిన్న పిల్లాడు, అటువంటి ఆయనకు మంత్రి పదవి వస్తే అంత పెద్ద మంత్రి హోదాల నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈయన మనకు పెద్ద ఉద్యమకారుడు, ఇతడు మనకి ఏదంటే అది మేము చేస్తాడు, మీరు రెడీ ఉన్నామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రజలందరూ ఉత్తేజపరిచి కీర్తిస్తుంటే ప్రతి పని మేము చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటే మీరు వచ్చి గాయాలు బట్టి ఊకదప్పుడు మాటలు మాట్లాడితే చెప్పి మాట్లాడతావా? ఎంతవరకు సమాచారం నీకు ఇది? డి ఆఫీస్ ఎవరు తెచ్చి నువ్వు తెచ్చినావా? ఎలక్ట్రిసిటీ డి ఆఫీసు మానుకొండరు ఎమ్మెల్యే మా అశోక్ గారు, అప్పుడు మా ఆరపల్లి మోహన్ గారు కొట్లాడాడు మాకు అనుకున్నాం కావాలని చెప్పి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొట్లాడారు మాకు కరీంనగర్లో కావాలని చెప్పి. అటువంటిది హుస్నాబాద్లో డి ఆఫీసు అప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు ఆయన తెచ్చింది కదా. ఆర్డీఓ ఆఫీసు మేము ఒక జీవో తీసుకొచ్చి మన పెట్రోల్ పంప్ నుంచి ఈ పెట్రోల్ పంప్ దగ్గరికి మీ ఊరేగింపు తెచ్చుకున్నప్పుడు మీకు అది కనవలేదా? ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ కాదు, హుజరాబాద్ గీటల రైతర్ గారు తీసుకపోతే దాని మీద మాకు హర్యానా అంటేనే హైకోర్టులో కేసు స్టే తీసుకొచ్చింది. మరి అప్పుడు ఆపి మన హుస్నాబాద్కి వచ్చేదాకా అది కూడా కావద్దని ఆపింది మేము కాదా?
హుస్నాబాద్లో అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసు తీసుకుపోయి ఒక నీళ్లు పడని ప్రాంతంలో ఒక పాలిటెక్నిక్ కట్టి ఒక ఐఓసీ మన ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కడితే ఇవాళ అక్కడ ఓడడానికి పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే ఎంత ఇబ్బంది పడతారు. మీరు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారా? నువ్వు ఉండేది హుజరాబాదు, ఇక్కడ ఉండేది హుస్నాబాద్ ప్రాంతం, హుస్నాబాద్ టౌన్లో ఒక మున్సిపల్ అందుబాటులో ఉండాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేది అందుబాటులో ఉండాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అందుబాటులో ఉండాలి. ఇవాళ ఎంఆర్ఓ ప్రతి చిన్న పని కూడా అక్కడ పోయి రావాలంటే ఒక 100 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. ఎంత ఇబ్బంది పడుతున్నావు తెలుసా? హుస్నాబాద్ పాత ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మన కట్టే స్థలం ఉన్నా కూడా తీసుకుపోయి ఎవరిని అనుయాయులకు జాగాలు డిమాండ్ రావాలండి, రియల్ ఎస్టేట్ కొరకు తీసుకుపోయి అక్కడ ఊరవుతాడు పెట్టవే. అది నీకు కాదా? అది రియల్ ఎస్టేట్ కోసం కాదా? దేని కొరకు అక్కడ పెట్టాం? ఇవాళ పాలిటెక్నిక్ కాలేజ్ అక్కడ కడితే ఒక్క చుక్క నీరు కూడా వస్తలేదు. ఒక్కసారి వాళ్ళు పోయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి తెలుసుకో. ఎంత గుట్ట మీద పెట్టాం, ఎంత ఇబ్బంది అవుతా ఉన్నది. అదొక్కటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను చెప్పుకుంటూ, ఇంకొకటి మీరు ప్రతిసారి పీజీ సీటు మెడికల్ అది లేనే లేదు. ఏది మన ఏది హుస్నాబాద్లో మన మెడికల్ కాలేజ్ అనే విషయంలో కూడా మెడికల్ కాలేజీ లేదు, పీజీ సెంటర్ ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నాం. నిజం ఒక్కడ విషయం మాట్లాడుతున్నాం, పీజీ సెంటర్ ఎట్లా వస్తా అని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రతి 200 నుంచి 250 సీట్లు ఉన్నటువంటి ఏ హాస్పిటల్ కూడా అనుసంధానంగా పీజీ సెంటర్ ఉండటానికి గవర్నమెంట్ ఒక నిర్ణయం చేసింది. దానిలో రాష్ట్రంలో వచ్చే 13 పీజీ సెంటర్లలో హుస్నాబాద్ కూడా పీజీ సెంటర్ కూడా అనౌన్స్ అవుతూ ఉన్నది. నిన్న రాసినటువంటి కొన్ని పేపర్లు కూడా మీరు ఉన్నది చదువుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రతి 250 ఉన్నటువంటి బెడ్ ఏదైతే బెడెడ్ హాస్పిటల్ ఉంటుందో దానికి అనుసంధానంగా పీజీ సెంటర్ ఉండొచ్చు. మరి అది నీకు తెలియకపోతే ఎట్లా? అది ఎవరు చెప్పాలి నీకు? మరి ఇవా నువ్వు మాట్లాడేది తస్మా జాగ్రత్త అని మాట్లాడతాము. మంత్రి గారిని 18 నెలలు కాలేదు, నువ్వు ఇచ్చిన 200 ఇండ్లు ఇచ్చినవి అక్కడ ఊరవుతలా 100 ఇండ్లు అంతా ఆగభాగం చేసి ఇస్తుంది. ఇప్పుడు చూడిపోయి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి బిల్లులు లేవు, కాంట్రాక్టర్ బిల్లులు లేవు, ఒక ప్లంబింగ్ లేదు, నీళ్లు లేవు, పెద్ద వర్షమంతా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉండడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇండ్లు కట్టించి ఇవ్వాలి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎట్లా కావాలి? తెల్ల లేచి వచ్చి మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఒకటి ఉంటా ఉన్నారు. కాంట్రాక్టర్ పైసలు కట్టాలి, రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, 18 నెలలు కూడా కాలేదు. ఇటువంటి దానిలో నువ్వేమైంది? నువ్వేం మాట్లాడినావని చెప్పి మాట్లాడుతున్నావా? హుస్నాబాద్ ఇందిరమ్మ ఇండ్ల లోపల 140 ఇండ్లు వచ్చి ఫస్ట్ పేజ్ హుస్నాబాద్ ఉన్నది. ఒక్క ఇల్లు కట్టకుండా ఉన్నారో చూడుకోండి. 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ప్రతి ఒక్కరికి 8 ట్రిప్పుల ఉష్క కూడా ఇస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీ సప్లై చేస్తానికి రెడీ చేస్తూ ఉన్నాం. ఇదా ప్రభుత్వం, అదా ప్రభుత్వం? నువ్వు ఏం చేసినావని మాట్లాడుతున్నావు? ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. పెద్దలు కూడా ఇంకేమైనా మాట్లాడదని చెప్పి ఇటువంటి మాట్లాడి తస్మా జాగ్రత్త. మీకు మంచి పేరుంది, మీకు ఏదైనా ఉంటే మాకు సహాయాలు చేయండి. ఎవరు నువ్వు కట్టావా? ఇది హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయం, హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయం నువ్వు కట్టిన వాడుతున్నా. ఇదివరకు ఎంతమందికి క్యాంప్ కార్యాలయం ఉన్నాయి? మొత్తం రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక క్యాంప్ కార్యాలయం ఉన్నది. హుస్నాబాద్ రోడ్లో ఎన్హెచ్ నేషనల్ హైవే విషయంలో ఏం చేసినావు నువ్వు? అక్కడి నుంచి ఇక్కడికి 4 వే లైన్ అయితే 3 లైన్ల దారి అయిపోయింది. హుస్నాబాద్ ఊరవుతుంది దాటిపో ప్రతి ఊరవుతుంది 3 వేల దారి అయిపోయింది. ఎంత ఘోరమైన యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు ఆలోచన చేయండి. అది నువ్వు పోతాంటే ఏం చేసినావు? హుస్నాబాద్లో ఇక్కడ నుంచి అక్కడికి ఒక వ్యాపారస్తులకు కనీసం మరి 90 ఫీట్లో 80 ఫీట్లో చేస్తే ఇవాళ ఒక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఇల్లు అవునా? అప్పుడు నువ్వు చేసినటువంటి అవకాశం కదా, అది నువ్వు చేసినటువంటి తీర్మానం కదా, నువ్వు చేసినటువంటి తప్పు కదా. ఇవాళ ఎంతమంది రోడ్డు వ్యాపారస్తులు ఎంతమంది బాధపడతా ఉన్నారు? హుస్నాబాద్ రోడ్లు మన ట్యాక్స్లో అప్పుడు నగర పంచాయతీ ఉన్నప్పుడు ఇష్టంలో రాసిపోతే ఒక్కొక్కరు 2,000 వచ్చింది, వాళ్ళు 20,000 రూపాయలు వస్తూ ఉన్నారు. అప్పుడు మీరు చేసినటువంటి కదా, నువ్వేం చేసినావు? నీ నాయకులు ఏం చేసారు? అర్ధరాత్రి తెల్లదాకా పొద్దున్నాక మా మంత్రి దగ్గరకు వచ్చి పనులు చేసుకోపోతా ఉన్నారు. ఆ సంగతి నీకు తెలుసా? ఎంతమంది నాయకులు వస్తూ ఉన్నారు? మేము వద్దానమ్మా? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఎప్పుడన్నా నీ క్యాంపు క్యారర్లకు వచ్చి మాకు ఇది కావాలని చెప్పానమ్మా? 10 సంవత్సరాల నీ పరిపాలనలో రోజు సమ్మెనే. అక్కడ నాట్లెత్తి మీ ఇక్కడ చేస్తే మీ ఒకటి ఏసీ ఆఫీస్లో గడ్డి మొలిచింది, అది తీసేయమని చెప్తే డి ఆఫీస్ పోతుందని చెప్తే డి ఆఫీస్ కూడా పోయి ఎలక్ట్రిసిటీ డి ఆఫీస్ పోతుందంటే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇది లేదు అక్కడ కావాలని చెప్పి ఉండనీరు స్టేడియం వెంకటస్వామి గారు అప్పుడు ఏది పనికి ఆహార పథకం లోపల మనకు బియ్యం శాంక్షన్ చేస్తే నేను దాదాపు ఒక 10 లక్షల రూపాయల విలువ గలటువంటి బిల్డింగ్ నేను అక్కడ కడితే దాన్ని డిస్మెంటల్ చేయించి ఎందుకు అక్కడ బిల్డింగ్ కడితే దాంట్లో కూరగాయలు ఎవ్వరు కూడా ఉండడానికి వీలు లేకుండా ఎంతమంది బతకడం కూడా ఓట్లు కుడుతుంది. ఏం చేస్తామో ఏది ఉన్నది అధికారం. ఇలా మీ వాళ్ళు మీ అన్యాయులు అందరూ ఇక్కడ కార్నర్ డెవలప్మెంట్ విషయంలో కూడా హుస్నాబాద్ దానిలో కూడా చౌరస్తాల అభివృద్ధి విషయంలో ఫోటోలు దిగుతున్నది మీకు తెలుస్తలేదా? ఇప్పుడు ఎల్లమ్మ కట్ట నుంచి హుస్నాబాద్ మెలచెట్టు కాదు 4 లైన్లు వచ్చింది నిజం కదా?
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు 4 లైన్లు వచ్చిందని చెప్పి నేను ఫస్ట్ ఫేజ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది చేస్తే అది ఎక్కడ వచ్చింది? మేము ఉన్నప్పుడే మంజూరు చేయించినాము. అది ఫౌండేషన్ లేదు, దానికి కాగితాలు లేవు, దానికి ఏం లేదంటావా? అరే ఇది ఎక్కడ పద్ధతి? రెండో ఫేజ్ కూడా నేను పైసలు ఇస్తా, దాని తిరిగి 15 రోజులు 20 రోజుల లోపలనే గ్యాప్ లోపలనే మీకు టెండర్ అయిపోతుంది, నేను మంజూరు చేస్తానని ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన వెంకటరెడ్డి గారి మంత్రి గారి మాటలు కూడా నువ్వు లెక్క చేయట్లేదా? వాళ్ళు ఎస్సీని పిలిపించి ఈయన పిలిపించి ఇమ్మీడియట్ టెండర్ ప్రాసెస్ చేయమన్న మాట కూడా నువ్వు మర్చిపోయినావా? నీకు ఎవరు చెప్పట్లేదా? నువ్వు ఎవరు స్పీచ్లు వినట్లేదా? ఎవరి కోసం చేస్తా ఉన్నావు? తత్వాది ఒక్కడే విషయం చెప్తున్నాం సతీష్ బాబు గారు, మీరంటే గౌరవం, మీకు ఎంతవరకు చేసిండ్రు, చేసే అవకాశం ఉన్నది కాబట్టి చేయలేదు అని అంటున్నారు. కానీ చేసే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఇష్టపడి మాట్లాడుకుంది. గౌరవెల్లి అనేటువంటి విషయం ఇంకోసారి మాట్లాడుతూ కూడా బాగున్నది. ఒక్క కాలువకు నువ్వు ఇంతవరకు కూడా పెక్ మార్పు చేయలేదు. తీసుకొచ్చేలా నీళ్లు పోసడానికి ఆఖరికి నీ టైం అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మోటార్లకు సంబంధించినటువంటి టైం అయిపోతుందని ఏదో టెస్ట్ చేసడానికి ఆడ చేసినావు తప్ప నువ్వు ఎక్కడ కెనాల్ నీళ్లు దింపి ఏం చేస్తా అనుకుంటున్నావు? నీళ్ళను ఒక నీళ్ళు అలాగే బయటకు పోయే పరిస్థితి ఉన్నదా? ఎక్కడ కెనాల్ నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ చేసినావు? ఒకటనే ఉన్నదా? ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తా అంటే మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ప్లాట్లు పెట్టి పేదోళ్ళందరూ కొనుక్కుని అది చేసి మొత్తం దానికి సంబంధించి కొనుక్కుంటే వీళ్ళ అక్కడ నుంచి కాలువ పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? పోయి పొన్న ప్రభాకర్ గారి మీద మొన్న ముస్లిం అక్కడ ఉన్న పోయి కేసు వేసారు. ఆ సంగతి ఎరికేనా? మంత్రి గారి పేరు గారు మంత్రి గారు రాయలే, పొన్న ప్రభాకర్ అని పెట్టి కేసులు ఫైల్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవలేసారు కేసు? పెయిన్ ట్రిబ్యునల్ కేసు ఎవలేసారు? వాళ్ళకు ఉన్నటువంటి ఎవరు విడిపించుకొచ్చారు? వాళ్ళ మీద కేసు ఉస్తున్న కోర్టులో నడుస్తూ ఉన్నది. వాళ్ళని ఎవరు విడిపించుకొచ్చారు? వాళ్ళని ఇష్టమైనట్టు కొడితే వాళ్ళు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు బండి సంజయ్ గారు వాళ్ళందరినీ తీసుకొని ఓదార్సి ఇప్పుడు ఉత్సవాల వాళ్ళ తరపున వకీలు వాళ్ళ కేసు వాళ్ళ తరపున చేస్తారు. రేట్ ట్రిబ్యునల్ కేసు మేము ఇచ్చినామా? మాకు సంబంధమా? ఒక ఇంచు కూడా మీకు అది ల్యాండ్ ఎక్వేషన్ కాలేదని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నది ఉండదాకా దీన్ని ఈకి సంబంధించిన మొత్తం ల్యాండ్ ఎక్వేషన్ అయింది ఉన్నదని చెప్పి నేను చెప్పుకుంటూ ఇటువంటి విషయాలు మాట్లాడతాను. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే వారి కుటుంబం సతీష్ బాబు అతి సన్నిహితంగా ఉంది. హుస్నాబాద్ను సిద్దిపేట పద్ధతిల మోడల్ టౌన్గా మార్చామని కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే 10 సంవత్సరాలు ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ కొనసాగిండు. మరి మొన్ననే మన హుస్నాబాద్ 4 మంత్రులు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో మా నాయకుడు ప్రభాకర్ అన్న గారు ఉండి ప్రజా సంక్షేమం మా ధ్యేయంగా పనిచేస్తుంటే మరి 10 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసినావు? నీ పక్కకున్న మాజీ మంత్రి హరీష్ రావు మరి 3 ప్రాజెక్టులు కట్టుకున్నావు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ చేసింది. 1,24,000 ఎకరాలకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం పాదయాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసిండు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి చేతుల మీద ఈ ప్రాంతం మరి ఎడారిగా ఉన్నదని ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చేస్తే నువ్వు హుస్నాబాద్ పర్యటనకు వచ్చి మరి దానికి పునాది రాయాలన్నా ఇది చిన్న కుంట అని నువ్వు ఒక 9 టీఎంసీలని ఎదురుకొట్టి అసలు దాన్ని నీ 10 సంవత్సరాలుగా పూర్తి చేయాలి. నీ పక్కకున్న మాజీ మంత్రి కొండపోచమ్మ పూర్తి చేసుకున్నాడు, మల్లన్న సాగర్ పూర్తి చేసుకున్నాడు, రంగనాయకుల సాగర్ పూర్తి చేసుకున్నాడు. మరి వాళ్ళే రైతాంగం, మేము రైతాంగం కాదా? మన ప్రాంతం రైతాంగం కదా? మరి నీకు ఆలోచన లేదా? నువ్వు ఇక్కడ ఏ ఆలోచనతో ఇక్కడ నీకు ప్రజలు పట్టం కట్టిరు 10 ఏళ్ళు. ఇక్కడ ఒక మిత్రపక్షం అని చాడ దగ్గర టికెట్ ఇప్పించి నువ్వు సమర్థును అని గెలిచి అసలు నీ లభ్యం కోసమే నువ్వు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన. మరి నిజంగా ఈ ప్రాంతంలో నువ్వు ఒక పాలిటెక్నిక్ కాలేజీని పెట్టావు. పిల్లలు ప్రతిరోజు లిఫ్ట్ అడుగుతాను, ఎక్కడనో తీసుకుపోయి నువ్వు గుట్ట మీద కట్టావు. మరి ఇక్కడ మండల ఆఫీస్ ఉన్నది ప్రస్తుతం, ఎందుకు కట్టలే? అక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టవచ్చు, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కట్టి ఎంపీ ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్, అన్ని రకాల ఆఫీస్ పెట్టి కడితే నీకు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఉండవు, అన్ని రకాల. ఒకటి ఇల్లు ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, అందులో ఒక వాటర్ ట్యాంక్ కట్టాం. నీకు పెద్ద వెనక మనకు పెద్ద గుట్ట ఉన్నది మిషన్ భగీరథ కోసానికి తీసుకొచ్చి మొత్తం మా మండలాలు మొత్తం జీవితం అంతా అక్కర రాకుండా వేసి పడేది. ఆలోచన లేదు నీకు పని చేద్దాం అనేది. అసలు మరి నువ్వు అన్నీ మంజూరు చేసినా నీ కేసీఆర్ చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరియట్ నువ్వు కొట్టి నువ్వు ఇప్పుడు ఒకటి కట్టినావు. మరి ఎప్పటి నువ్వే ఉంటావా? ఇప్పుడు నువ్వు అన్ని పనులు చేస్తే మరి ఎందుకు చేయలేదు నువ్వు ప్రారంభం?
మరి ప్రభాకర్ అన్న మళ్ళీ మంత్రి అయ్యి ఆయన ప్రారంభం చేసినా నువ్వు ఎందుకు చూస్తున్నావు? నీ టర్మ్లో పూర్తి అయిపోయినాయి, నువ్వు జయంగా ఇట్టేవాళ్ళని అర్థన్నారా? మరి ప్రవీణ్ రెడ్డి చేసిన ఆయన తర్వాత నువ్వు చేయలేదా? నీవు చేయలేకనే పూర్తి కాకనే మరి ఇప్పుడు ప్రభాకర్ నుంచి మరి హాస్పిటల్ కానీ దీనికి సంబంధించిన నువ్వు మరి పెట్టిన చర్చ బాగానే జీవో కాపీ హయాంలో మంత్రి అయిందంటారు కదా, దాని జీవో కాపీ తీసుకురా. నీకు సిద్ధిపేట 4 లైన్లు మా సార్ పాలమాకుల దాకా బద్దిపడిగా దాకుంటే దాని తర్వాత 3 లైన్ ఎందుకు చేసినాం? నీకు ఆలోచన లేదా? మరి ఇది రాయపట్నం భూపాలపల్లి ఎక్కడికో పోయాలి, మరి ఎన్హెచ్ఏ మరి ఎందుకు చేయాలి? మొత్తం హుస్నాబాద్ పట్ల అన్ని గోడలు కూలు కట్టించాము, అప్పుడు తెలియదా నీకు? ఇప్పుడున్న మున్సిపల్ మాజీ చైర్మన్ మొత్తం అది ఎక్కడికి జనగామ సూర్యాపేట అందరికి మనం తీసుకుపోయి మనం ఇట్లా కట్టాలి చేయాలని అన్నాం, మరి ఎందుకు చేయలేదా? కానీ కాలయాపన చేసాం. తర్వాత మరి ఇప్పుడు క్యాంప్ కార్యాలయాన్ని సొంతం కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నారు, ఎవరు ప్రభుత్వం అయితే వాళ్ళు ఉంటారు. ఈ ప్రభాకరణ సొంతం కాదు, నీ సొంతం కూడా కాదు. కానీ నీ స్థాయి మనిషి మాట్లాడితే మంచిది కాదు కదా. నువ్వు ప్రారంభం చేయక మరి 50 పడకల ఆసుపత్రి అప్పుడు ఆనాడు ప్రవీణ్ రెడ్డి మంచిది చేసిండు. నువ్వు 10 ఏళ్ళలో మరి ఏం చేసినావు? అసలు వైద్య విధాన పరిషత్ నుంచి పూర్తి స్థాయి నువ్వు ప్రారంభం చేసి ఒక్క డాక్టర్ని కూడా తీసుకురాకపోతుంది. ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండి పీజీ డాక్టర్లు లేనేలేరు. మరి ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ ఉండాలి, ఆర్థోపెడిక్ ఉండాలి, ఒక రేడియాలజిస్ట్ ఉండాలి. మరి ఏది నువ్వు ఓపెన్ చేసిన దానికి పూర్తి స్థాయి దవాఖాన మరి ఎంబీబీ పీజీ డాక్టర్లు లేరు. ఇప్పుడు ప్రభాకరణ మరి ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి సంబంధిత మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి తీసుకొచ్చి 4 లైన్ల రహదారిని ప్రారంభం చేసిండు. మరి దామోదర్ రాజేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి 200 పడకల ఆసుపత్రిని మరి ఇప్పుడు 50 పడకలే, తర్వాత మళ్ళీ 200 దానికి కూడా ప్రారంభం చేసిండు, ఫౌండేషన్ వేయించిండు. తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ ఇది మనకు హుస్నాబాదు చాలా మరి పంటలు బాగా అధిక దిగుబడులు వస్తాయి. ఇప్పటి వరకు కూడా మనం వర్షపాతం మీదే వర్షాధార పంటలే పండుతాయి, కాలం అయితేనే మరి ప్యాడీ ఎక్కువ పడుతుంది. మరి ఇక్కడ గోదాములు సరిపడదు. నువ్వు నిజంగా ఏమాత్రం రైతుల మీద అవగాహన ఉంటే నువ్వు వ్యవసాయ మార్కెట్ యాప్ 9 ఎకరాల 25 గుంటలు ఉంటుంది, తీసుకొచ్చి 2 గోదాములు కడితే నాబాటు నుంచి. మరి ఇప్పుడు ఈ మండలంలో ఎక్కడ లేదా గవర్నమెంట్ భూమి గోదాములు అలా కడితే ఇప్పుడు ఇవాళ రైతాంగం ఒకవేళ పూర్తి స్థాయిలో ధాన్యం అన్ని రకాల ధాన్యం అయితే హాలిడే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ గార్డు పెట్టి బంద్ చేసినావు నువ్వే, నీకు తెలుసు. నీ ఆఫీసు ముంగలు ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఆలోచన లేదు నీకు? అసలు నీకు రైతాంగం గురించి ఏమైనా ఆలోచన ఉందా? మరి నువ్వు గౌరవెల్లి ప్రాజెక్టు నేను మొత్తం పూర్తి చేసిందని రోజొక్క ఊరు నుంచి ఎంపీటీసీ సర్పంచ్ని అక్కడ ప్రజలను తీసుకొచ్చి రోజుకు 2 ఆటలు తీసుకొచ్చి తెచ్చుడు, కోసుడు, వాళ్ళని తినిపించుడు, భయం వేయించుకుంటూ చేసినావు. మరి రైతాంగం 1,20,000 24,000 ఎకరాలకు ఎందుకు వేయలేదు నీళ్ళు? నీ ముఖ్యమంత్రి, నీ నీటిపారుదల శాఖ మంత్రి మరి హరీష్ రావే మరి మా మంత్రి అన్నావు. మాకు జిల్లాలో ఇది సిద్దిపేట తీసుకుపోయి కుదబెట్టే వాళ్ళ సిద్దిపేట నీ లభ్యం కోసం ఎందుకు అక్కడ ఒక సురభి హాస్పిటల్ పెట్టి ఇక్కడున్న ఎస్సీలను ఎస్టీలను తీసుకుపోయి అక్కడ పెట్టు. ఇక్కడ నువ్వు ఎందుకు పెట్టలేదు హాస్పిటల్? నీకు ముఖ్యమంత్రి దగ్గర అయితే. కానీ నువ్వు ఇక్కడ 10 సంవత్సరాలు గడిచి నువ్వు మంచి పేరు తెచ్చుకొని ఇవాళ అన్నీ నువ్వు ఇక్కడ అంటే నువ్వు చేసిన పనులు కాక ఇంకా ఈ ప్రాంతానికి ఏం అవసరం ఉన్నాయి? డివిజన్ ఆఫీసులు ఏమున్నాయి? దానికి పూర్తి స్థాయిలో ప్రభాకర్ అన్న ఇక్కడ రైతాంగానికి, ఇక్కడ వ్యాపారానికి, ఇక్కడ సంబంధించిన ఆఫీసులు ఏవైతే కావాలో ఇవాళ సబ్ కోర్టు కానీ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని ఆఫీసుల కోసానికి ప్రతినిత్యం ఈ ప్రాంత ప్రజల కోసానికి బాగా వెనుకబడ్డం ఉన్నదని మరి ఇక్కడ ప్రాజెక్టు కానీ అన్ని రకాల ఆఫీసులకు కానీ ఈ ప్రజల సౌకర్యం కోసం కానీ హుస్నాబాద్ పట్టణాభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసానికి 6 నిమిషాలు కృషి చేస్తాను. ఇక్కడ భూ కబ్జాలు చేసేటోళ్ళం లేము. మరి మేము అధికారం లేకున్నప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టి ఇలా ఆర్టీఓ ఆఫీసులు కానీ ఏసీబీ ఆఫీసులు కానీ అన్ని రకాల ఆఫీసుల కోసానికి మేము పోరాడినాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా మేము అంతా రిప్రజెంటేట్ చేసినాం. మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇవాళ నువ్వు ఏం చేసినావు, ఏం చేయలేదు, ఇంకా ఇక్కడ ఏం అవసరం ఉన్నాయని నువ్వు అభివృద్ధి కోసం మాతో కలిసిరా, ఈ ప్రాంతానికి అవసరం ఉన్నాయని నువ్వు మాట్లాడు. ఇవాళ మొన్న 4 మంత్రులు రాగానే నీకు బీపీ పెరిగి నువ్వు ఇవాళ వచ్చి ఇక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అక్కరాని మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఇక్కడ ఈ ప్రాంతానికి అవసరం ఉన్న పనులన్నీ ప్రభాకరణ చేస్తాడు. ఈ ప్రాంత ప్రజలు కూడా మరి నువ్వు ప్రభాకరణ నిన్నే ఓడిపోయినావు.
నువ్వు మంచి పనులు చేస్తే నిన్నే గెలిపించరు, మరి నువ్వు పని చేయలేదు కాబట్టి నేను ఓడించారు, ప్రభాకర్ పట్టం కట్టారు. ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చేస్తాడని ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు మాకు కూడా నమ్మకం ఉన్నామని అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిండో, ఎమ్మెల్యే గారు మీరు వచ్చేసి ఒక మాట అన్నారు, మా మంత్రి గారిని వేదవా అని అన్నావు. మీకు అసలు ఫస్ట్ ఆలోచన ఉందా అని అడుగుతున్నా. మీరు కదా మధ్యపరపులో ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు ఆనాడు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ నాది అని చెప్పేసి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. ఇవాళ ఉస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉస్నాబాద్ అంటే నేను అంటే ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే నాది అని చెప్పేసి ఇవాళ పనిచేస్తున్నాడు. మీరేమనుకున్నారు? మీది ఎప్పుడున్నా హన్మకొండ అని చెప్పేసి మీరు హన్మకొండనే ఉండి పనిచేసలే తప్ప ఇవాళ ఉస్నాబాద్ గురించి పని చేయలేదు అని అంటున్నాం. మంత్రి గారు ఏమన్నారండి మీటింగ్లో? తన ఇంటికి కేసీఆర్ సీఎం వస్తాడు, ఆయన ఇక్కడ ఎన్నో పనులు చేయాల్సిన అవకాశం ఉండే కానీ ఆయన చేయలేకపోయిండు అన్నాడే తప్ప మిమ్మల్ని ఏనాడు కూడా ఒక మాట కూడా దూషించలే. కానీ ఇవాళ మా బీసీ బిడ్డ అయిన మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పెదవా అన్నావు. ఇవాళ మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎవరినైనా గుర్తుపట్టే ఆలోచన ఉందా? ఉస్నాబాద్ ప్రాంతం మీద మీకు అవగాహన ఉందా అని అడుగుతున్నాం. ఉస్నాబాద్ కోసం మీరు ఏం చేసిల్లో అని అడుగుతున్నాం. ఇవాళ ఉస్నాబాద్ గురించి కనుక మీరు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందో, మీకు కనుక ఉస్నాబాద్ ప్రాంత ప్రజల మీద కనుక ప్రేమ కనుక ఉంటే గౌరవల్లి ప్రాజెక్టు 10 సంవత్సరాల క్రితమే కనుక అయి ఉంటే ఈనాడు రైతాంగం ఎంతో లాభదాయకంగా ఉంటుండే, రైతులు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుండే. ఈ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. మీకు ఆ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఖబర్దార్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మా మంత్రి మిమ్మల్ని పల్లెత్తు మాట్లాడలే. కానీ మీరు వచ్చేసి ప్రెస్ మీట్లో మాట్లాడి ఒక బీసీ బిడ్డను అవమానపరిచే విధంగా వెధవా అన్నావు. కానీ తస్మత్ జాగ్రత్త ఎమ్మెల్యే గారు, మీరు ఇలాంటి మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకో తాప ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఉస్నాబాద్లో కూడా తిరగనీయకుండా అడ్డుపడతామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇచ్చే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.